హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏం జరగబోతుందబ్బా అంటే అనామిక ఇంటి నుంచి వెళ్ళిపోబోతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ కూడా బాగాలేదనమాట. వినోద్ అయితే అస్సలు మాట వినడం లేదనమాట. అంటే చిత్రతో నా పెళ్ళి ఖచ్చితంగా నేను చేసుకోవాలి అని గట్టి పట్టుగా ఉన్నాడనమాట. అందుకనే అమర్ కూడా చిత్రతో మాట్లాడేశాడనమాట. అంటే చిత్ర ఒప్పేసుకునింది. నేను సరేలేండి అమర్ గారు, నేను మా అమ్మ నాన్నతోన మీ ఇంటికి వచ్చేస్తాను అనేసి అనిందనమాట. అమర్ అయితే సరే, ఇక్కడ వినోద్కి అందరికీ నచ్చింది. మీ అమ్మ నాన్నని రేపు ఇంటికి తీసుకొని వచ్చేసే అనేసి అమర్ అన్నాడనమాట. ఆ మాటలకి చిత్ర అయితే పొంగిపోతూ సరే అనేసి అన్నాడనమాట. అయిన తర్వాత కాల్ చేసి మనోహరికి చిత్ర కాల్ చేసిందనమాట. మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్లే వర్కౌట్ అయింది అనేసి చిత్ర అనిందనమాట. ఆ మాటలకి మనోహరి అవును, ఇక ముందు చూద్దామంట బాగి పని ఏం జరుగుతుందో అనేసి మనోహరి అనిందనమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు అనామిక ఏం చేసిందంటే, సార్ నేను ఇక వర్క్ నేను చేయలేను, వెళ్ళిపోతున్నాను సార్ అనేసి అనిందనమాట. ఆ మాటలకి అమర్ అయితే ఏం అనామిక, ఏం జరిగింది? ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయిందా నీకు? లేదంటే ఎవరి వల్లనైనా నువ్వు ఇబ్బంది పడుతున్నావా అనేసి అనామికను అడిగాడనమాట. ఆ మాటలకి లేదు సార్, ఇంట్లో అందరూ మంచి వాళ్ళే సార్, ఎవరితో ఏ ఇబ్బంది లేదు సార్ అని అన్నాడనమాట. అక్కడ వాళ్ళ అత్తయ్య మావయ్య కూడా బాగి కూడా అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారనమాట. పిల్లలు అయితే చాలా అంటే చాలా బాధపడిపోతున్నారనమాట అనామిక వెళ్ళిపోతుంది అనేసి. అప్పుడే పిల్లలైతే అందరూ అనామిక దగ్గరకు వచ్చేసి, అంటే మా అమ్మ కూడా మమ్మల్ని మధ్యలోన ఇలానే వదిలేసి వెళ్ళిపోయింది కదా, అలానే నువ్వు కూడా ఇంతవరకు మాతోనే ఉండి మాకు సంతోషం పెట్టి సంతోషంగా మాతో ఉండి నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావా అనేసి అనడంతో పాపం అనామిక అయితే చాలా అంటే చాలా బాధపడుతుందనమాట. అంటే పిల్లల్ని హద్దుకొని చూసుకొని మంచిగా ఉంటి కదా నేను ఇన్ని రోజులు, ఇప్పుడు ఇలా అయిపోయింది అనేసి నేను కేర్ టేకర్గా ఉండి పిల్లల్ని చాలా అంటే చాలా బాగా చూసుకున్నాను. నా పిల్లలతో నేను సంతోషంగా ఆడుకున్నాను. కాకపోతే ఇప్పుడు వెళ్ళాల్సిన టైం వచ్చేసింది కాబట్టి నేను వెళ్ళాల్సిందే అనేసి అనామిక పిల్లలతో అనామిక తన మనసులో అనుకుంటూనే పిల్లల్ని హక్ చేసుకునిందనమాట. అంజు కూడా అలానే అనామికని చూస్తూ ఉన్నిందనమాట. అమ్ము అయితే చాలా అంటే చాలా బాధపడుతూ అనామికని హక్ చేసుకుని ఏడుస్తూ ఉన్నిందనమాట. ఇందులోన ఇంకొకటి ఏమంటే భాగ్యకి సపోర్ట్గా ఉన్నింది అనామిక వెళ్ళిపోతే భాగ్య అయితే ఒంటరిదైపోతుంది, ఇంకా కొద్దిగా దాన్ని ఏదో ఒకటి చేయొచ్చు అనేసి మనోహర్ అయితే ప్లాన్ మీద ప్లాన్ వేస్తూ చాలా అంటే చాలా లోపలే నవ్వుకుంటూ ఉన్నిందనమాట. కాకపోతే అక్కడ మాత్రం అనామిక పిల్లల్ని హక్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంటే అక్కడ అందరూ బాధపడుతూ ఉన్నారనమాట. అనామిక అంటే ఇంట్లో వాళ్ళతోన అందరితోన బాగా కలిసిపోయి ఉండేది, ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతుంటే చాలా అంటే చాలా బాధపడుతున్నారనమాట. బాగి అయితే అనామిక దగ్గరకు వచ్చిందనమాట. అలా రావడంతో బాగీని అనామిక హక్ చేసుకుని ఏడుస్తూ ఉన్నిందనమాట. అంటే అనామికకి వాళ్ళ చెల్లెలు ఎవరో తెలిసిపోయింది కాబట్టి చాలా అంటే చాలా బాధపడుతూ మా చెల్లెల్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను కదా అనేసి బాధపడుతూ భాగ్యని హక్ చేసుకొని ఏడుస్తూ ఉన్నిందనమాట. అంటే భాగ్య కూడా మంచిగా వెళ్ళొస్తాను భాగి అనేసి చెప్పిందనమాట. అప్పుడు అమర్కి సార్ నేను వెళ్ళొస్తాను సార్ అనేసి ఏడుస్తూ చెప్పిందనమాట. అయిన తర్వాత పిల్లల్ని చూసేసి పిల్లలు మీరు జాగ్రత్త అనేసి చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉన్నిందనమాట. బయటికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ మనోహరి మాత్రము అంటే ఒక దరిద్రం అయితే ఒకటి బయటికి వెళ్ళిపోయింది. నాకి ఆపోజిట్గా ఉండేవాళ్ళు ఎవరైనా కూడా మెల్లిగా 1 by 1 వెళ్ళిపోతే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అనేసి అనుకుంటూ మనోహరి లోపలే సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నిందనమాట. అనామిక అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ అలాగే బయటికి వెళ్ళిపోయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. మీకు ఇంకా సీరియల్స్ ఏవైనా ఇవి కాకుండా ఇంకా సీరియల్స్ ఏవైనా కావాలంటే ఖచ్చితంగా నేను చేస్తానండి. మీరు కమెంట్ బాక్స్లోన ఏ సీరియల్ పేరు చెప్పండి, ఆ సీరియల్ని నేను కంటిన్యూ చేస్తానండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.